నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట ఇసుక డొంక ప్రాంతంలో 3వ పట్టణ పోలీసులు ఆదివారం కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. సిఐ సోమయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్డినెన్స్ సెర్చ్ లో 100 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ సోమయ్య మాట్లాడుతూ ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నెల్లూరు రంగనాయకులపేట ఇసుక డొంక ప్రాంతంలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సామాజిక భద్రత ఈ కార్డినెన్స్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేటలో ఉన్న ఇసుక డొంక రమేష్ హాస్పిటల్ ఎదురు సందులోని ప్రజలందరికీ ముఖ్య ఉద్దేశం, మీరు చాలా వరకు కొన్ని వాహనాలు, బైకులు కానీ ఆటోలు కానీ చాలా తక్కువ రేట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పొరపాటున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు, మా ఆంధ్రప్రదేశ్ ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు, ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారి ఉత్తర్వులతో ఈరోజు నెల్లూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేటలో ఉన్న ఇసుక డొంక రమేష్ హాస్పిటల్ ఎదురు సందులో ఈ వీధులన్నింటినీ చెక్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 100 ఇళ్లని చెక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పోలీసు సుమారుగా 30 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరి అయిన పత్రాలు లేని 27 మోటార్ బైకులను, ఒక ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో ఎలాంటి రౌడీ షీటర్లు కానీ సస్పెక్ట్లు కానీ లేరు. ఈ ఏరియాలో మత్తు పదార్థాల కొరకు, అలాగే గంజాయి లేకపోతే ఏదైనా నిషేధిత పదార్థాలు ఉన్నాయో వాటి కొరకు, అలాగే ఏదైనా పేలుడు పదార్థాలు ఎక్కడైనా మన పేలుడు పదార్థాలు ఎక్కడైనా ఉగ్రవాదులు కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా దాచి ఉంటారనే సమాచారం మేరకు ఈ ఏరియానంతా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ అలాంటి ఏమీ అసాంఘిక శక్తులకు సంబంధించిన మెటీరియల్ ఏది కూడా లభ్యం కాలేదు. ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించమని, ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ కానీ అన్వాంటెడ్ పర్సన్స్ కానీ ఉంటే 112కు సమాచారం ఇచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అందరికీ తెలియజేశాం. ఈ కార్యక్రమంలో ఇంకా ముందు కూడా మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా ఐపీఎస్ గారి సూచనల మేరకు ప్రతి వారం కూడా నెల్లూరు 3 టౌన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే మాకు 112 కాల్ ద్వారా మాకు తెలియజేయాలని, లేకపోతే డైరెక్ట్గానే మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకా ఏదైనా సరే ప్రజలు ఏదైనా సరే నిర్దిష్టంగా వారికి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలని కోరుతున్నాం. ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల యొక్క సామాజిక భద్రత, ప్రజలకు పోలీస్ సేవలు అందించి ఆ ఏరియాలో ప్రజలు నిర్భయంగా జీవించేదానికి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేదానికి ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క కార్యక్రమాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ రోజున సహకరించిన ప్రజలకు, మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. మొత్తం ఈరోజు 27 మోటార్ బైకులను, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క పత్రాలను
సరైన పత్రాలు లేనందున వాటి సీజ్ చేయడం జరుగుతుంది. వాటి మీద మరీ కూడా పరిశీలన చేసి దాని మీద చర్య తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.